ఆ త్రిపురసుందరి ఎలా ఉంటుంది అంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, శివుడు శక్తి కలుస్తున్న అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది. అందుకే అక్కడ ఒక కొత్తేసి దీపం పెట్టుకున్నాం. ఈ చుట్టూ పెట్టిన దీపాలు ఏంటి అంటే శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని కట్కమాల దేవతలని పిలుస్తారు. ఆ కట్కమాల దేవతలే ఏమున్నాయంటే జ్యోతుల రూపంలో అక్కడ పెట్టుకున్నాం. ఏంటి అడుగుతున్నాం అంటే శ్రీ జ్యోతి అమ్మవారిని మన ఇంటికి కాంతి రూపంలో అంటే లక్ష్మీదేవిని కాంతి రూపంలో రమ్మని పిలుస్తున్నాం. ఇంకా కాంతి అంటే అర్థం ఏమిటి అని అంటే మామూలుగా చాలా హ్యాపీగా ఉండాలి అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఇల్లు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాను, కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాను, బట్టలు వేసుకుంటే ఆనందంగా ఉంటాను, ఇలా అన్నీ అనుకుంటాను. కానీ ఇవేవైనా నిజంగా పెర్మనెంట్గా హ్యాపీనెస్ ఇస్తాయా మనకి అని చూసినప్పుడు ఒకటి కూడా ఇవ్వదు. ఎందుకంటే అది తెచ్చుకోగానే హాయిగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ప్రతి దానివల్ల మనకి ఏం మిగులుతుంది? దుఃఖం మాత్రం మిగులుతుంది. అంటే హ్యాపీగా ఉండాలి ఒక మనిషి అంటే ఏముండాలి మనిషి దగ్గర అంటే అదే శ్రీచక్రం చెప్తుంది. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే వాడి దగ్గర అసలు ఏం ఉండక్కర్లేదు, రెండే రెండు ఉండాలి. ఆ రెండు ఏంటంటే ఒక దాన్ని శక్తి అంటారు, రెండో దాన్ని జ్ఞానం అంటారు. అంటే మన ఎనర్జీ మన నాలెడ్జ్ తప్ప ఇంకేమి మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. అదే అర్ధనారీశ్వర తత్వం యొక్క అర్థం. ఏంటి ఎనర్జీ అంటే అమ్మ, నాలెడ్జ్ అంటే శివ. శివుడు శక్తి ఎప్పుడైతే మనతో కలిసి ఉంటారో అప్పుడే హ్యాపీగా ఉంటాం. ఇక్కడ శివశక్తి అంటే మన శక్తి మన జ్ఞానం, ఆ రెండే మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇంక శ్రీచక్రానికి అసలు ఎందుకు పూజ చేస్తున్నామంటే ఏ హ్యాపీనెస్ మన దగ్గర లేకపోతే అంటే మనకు కావాల్సిన ఆనందం తెచ్చుకోవడానికే దానికి పూజ చేస్తాం. ఇందులో 9 ఆవరణలు ఉంటాయి ఈ యంత్రంలో. ఆ 9 ఆవరణలు ఏంటి అంటే మన శరీరంలో ఉన్న నవరంధ్రాలకే ప్రతీకలు. అది ఎలా చెప్తారు అని అంటే ఈ లలితా శాస్త్రం చెప్పినప్పుడు వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అందులో క్షేత్ర స్వరూప అని అమ్మవారిని పోలుస్తారు. క్షేత్ర స్వరూపం అంటే అర్థం ఏమిటంటే క్షేత్రం అంటే బోల్డ్ని శక్తిపీఠాలు ఒకే ప్లేస్లో ఉంచితే దాన్ని క్షేత్రం అంటారు. అలా బోల్డ్ని శక్తిపీఠాలు ఉన్న బోల్డ్ని ప్రదేశాల్లో శరీరం కూడా ఒక క్షేత్రము. ఎలా అంటే కంటికి చూసే శక్తి ఉంటుంది, చెవికి వినే శక్తి ఉంటుంది, ఇది వాసన చూస్తుంది, శ్వాస పీలుస్తుంది, ఇది రుచి చూస్తూ ఉంటుంది, ఇది శబ్దాన్ని బయటకు పంపిస్తుంది, ఇదేమో ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటుంది, ఇది వచ్చేసరికి అన్నీ తిన్నవన్నీ అరిగిస్తుంది, ఇది నడుస్తుంది, ఇది పనిచేస్తుంది. ఎన్ని శక్తిపీఠాలు ఉన్న శరీరాన్ని క్షేత్రం అన్నారు అంటానికి కారణం ఏంటి అంటే అందులో ఉన్న ఆవరణ దేవతలే. వాళ్ళని ఖడ్గమాల దేవతలు అని పిలుస్తున్నాం. ఖడ్గమాల ఎప్పుడైనా మనం చదువుకుంటే అందులో ఉంటుంది చూడండి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి. అంటే ఇందులో ఉన్న రాక్షసుల్ని బయటకు తీసేస్తే మనకి ఏమొస్తుంది? దైవత్వం, డివినిటీ ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకున్న అన్నిటినీ సాధించగలం. రాక్షసత్వానికి దైవత్వానికి డిఫరెన్స్ ఏంటి అంటే మనలో ఉన్న బద్ధకం ఏమిటి? రాక్షసుడు అనమాట. ఎప్పుడు పనిచేస్తూ ఉండడం ఏమిటి? దైవం. అలా అంటే దీన్నిటి కింద మార్చుకోవడం. అందుకే త్రిశూలం అని అంటారు. త్రిశూలం అంటే అర్థం ఏమిటి అంటే శివుడి దగ్గర ఉన్నది తమోగుణం, రజోగుణం, సత్వగుణమే. మన దగ్గర కూడా ఆ 3 ఉంటాయి. మనం ఎప్పుడు తమోగుణం ఏం చెప్తూ ఉంటుందంటే ఎప్పుడు పడుకో 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 అంటుందిట. శివుడి దగ్గర ఉన్న తమోగుణం ఏం చెప్తూ ఉంటుందిట? ఎప్పుడు లేచుండు లేచుండు అని చెప్తుందిట. ఇక్కడికి వచ్చేసరికి బద్ధకంగా ఉండు, ఏ పని చేయకు అంటుందిట. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అంటే ప్రతి క్షణం నువ్వేం చేస్తూ ఉండాలి? ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇలాంటి మార్పులన్నీ తెచ్చుకుంటేనే మన లైఫ్లో ఆనందం వస్తుంది, లేకపోతే దేని నుంచి. ఎందుకంటే మానవుడికి ఎక్కువగా ఉండే లక్షణం ఏంటి అంటే ఎక్స్పెక్ట్ చేయడం. అంటే ప్రతి దాని నుంచి ఏం చేస్తూ ఉంటాం? ఆశిస్తూ ఉంటాం. వీళ్ళు నాకేం చేస్తారు? ఈవెన్ గుడికి వెళ్ళినా సరే ఆ గుడిలో ఏంటి అంటే మనకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, చాలా మంచిగా చూడాలి, అక్కడ ఏవో రావాలి. అంటే దేవుడు ఏదైనా బ్లెస్సింగ్స్ ఇచ్చాడంటే వాటి నుంచి ఏదో ఒకటి వస్తే మనం హ్యాపీ. అసలు ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. అక్కడ ఏది వస్తే దాన్ని ఏం చేయాలి? బుద్ధిగా యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేస్తేనే ఎంజాయ్మెంట్. అంటే ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నేర్చుకుంటా. ఎలా అంటే ఫస్ట్ అవర్ని చూడండి, మీరు పసుపు, ఎరుపు, తెలుపులతో పెట్టారు. అది స్క్వేర్ చతురస్రాకారంలో ఉంది. ఆ చతురస్రానికి మళ్ళీ 4 గ్యాప్లు కూడా ఇచ్చారు. ఈ 4 గ్యాప్లు ఏంటి అంటే దీన్ని అమ్మవారు ఉండే ఇల్లు, చింతామణి గృహం అని పిలుస్తారు. ఈ గృహంలో ఏంటి అంటే మనం మామూలుగా మన ఇంటికి అయితే 2 దారులు ఉంటాయి, కానీ అన్నింటికి 4 దారులు ఉన్నాయట. 4 భక్తులు అంటే 4 గురువులు అమ్మవారిని చేరడానికి 4 మార్గాలు కనుక్కున్నారు. అవేంటి అంటే సమయాచారం, దక్షిణాచారం, వామాచారం, కౌడాచారం.
ఈ నలుగురు గురువుల్లో ఏదో ఒక గురువు కనుక మనకి దొరికితే ఆ శ్రీచక్రంలో ప్రవేశించడానికి అర్హత వస్తుంది. ఆ గురువు ఏం చేస్తారు అంటే మనకు తెలిసి మన హిందూ ధర్మంలో ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా సరే మంత్రాలను ఉపదేశం చేయడం అని మనం చూస్తాం. ఆ మంత్రోపదేశం ఎప్పుడైతే జరుగుతుందో ఆ పసుపు కలర్ పూలు ఉన్నాయి చూసారా, అక్కడ అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి అని సిద్ధులు, అక్కడికి వచ్చేసరికి ఎర్ర కలర్ పూల్లో మీ ఎదురుగున్న స్క్వేర్ లో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి మొదలైన మాతృకలు, ఆ తెల్ల కలర్ పువ్వుల్లో సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి మొదలైన ముద్రాశక్తులు, మొత్తం 4 వైపులా 28 మంది దేవతలు ఉంటారు. గురువు ఎప్పుడైతే మంత్రం ఇస్తారో మనం ఏమి ఆలోచించకుండా, అంటే గురువు మంత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ గురువు ఉపదేశానికి వెళ్ళాక పక్కన ఇంకోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏదో ఒక మంత్రం ఇస్తారు. ఇవ్వగానే మనం ఏం చేస్తా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను, ఈ పీకులాట్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా గురువు మనకేది ఇచ్చారో అదే మందనుకుని ఎవరైతే మంత్ర జపం చేస్తారో ఆ చేసిన వాళ్ళ లోపల ఈ 28 మంది దేవతలు యాక్టివేట్ అయ్యి ఫస్ట్ 24 మంది ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏదైతే చెప్పానో వాటన్నింటినీ శుద్ధి చేస్తారు. ఇంకా మిగిలిపోయిన 4 ఏం చేస్తారంటే మన మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని మొత్తం 28 శుద్ధి అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మనకు. అప్పటి వరకు ఏంటంటే ఇలా చూపించడం అలవాటు ఉంటుంది, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంటే వీళ్ళు అసలు ఎవరు తప్పు కాదు, ప్రకృతి అంతా అయితే తప్పంతా ఎక్కడుందని తెలుస్తుందిట. ఎందుకంటే నాకు తప్పుగా కనిపిస్తుంది అంటే తప్పు ఎవరిది, నాదే అని తెలుస్తుంది. దాన్ని ఏమంటారంటే దృష్టి లోపం అంటారంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం అంతా పోతుంది. దృష్టి లోపం పోయిన తర్వాత ఆ శ్రీయంత్రంలోకి మనకి ఏ గురువు గారు దొరికారో ఈ 4 మార్గాల్లో ఆ గురువు ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తాం. లోపలికి వెళ్ళగానే చూడండి ఎంతో హాయిగా, అంటే ఏంటంటే నేను చాలా బాగా మంత్రం చేశాను, ప్రకృతి మొత్తాన్ని అర్థం చేసేసుకుంటున్నాను, నాకంటే గ్రేట్ ఇంక ఈ సృష్టిలో ఎవరు లేరనుకుని లోపలికి వెళ్ళగానే అమ్మ ఏంటంటే టీచర్ కదా, అందుకని ఫస్ట్ ఏం చేస్తుంటే మనకి ఒక టీచింగ్ ఇస్తుంది. అక్కడ టీచింగ్ చూడండి, ఎల్లో కలర్ పూలు పెట్టారు, తర్వాత బ్లూ కలరు, ఆ తర్వాత వచ్చేసరికి ఆకులు వేసి దీపాలు పెట్టారు. ఈ 3 ఏంటి అంటే జ్వాలామాలి, కాక్షిప్త, వైని ప్రాకారం అదిగా 1వ ఆవరణలోకి 2వ ఆవరణలోకి ప్రవేశించాలి అంటే 1 నుంచి 2 ఈ 3 నిప్పుల గుండాన్ని దాటాలి. అందుకే అక్కడే చాలా మంది ఏంటి అంటే అమ్మవారు మాకు నక్కలేదు, బెడ్స్ కొట్టింది, ఇదైంది అదైందని పారిపోతారు కదా. ఎందుకంటే ఎప్పుడైనా మనకి టెస్ట్ వస్తే పరీక్షని గెలవాలని ట్రై చేయాలి కానీ పారిపోకూడదు కదా వెనక్కి తిరిగి. అక్కడి నుంచి ఎవరు పారిపోతారో వాళ్ళు ఎప్పుడు అలా బాధపడుతూనే ఉంటారో. అక్కడ ఎవరు నుంచుంటారో వాళ్ళకి అమ్మిచ్చి టీచింగ్ ఎంత బాగుంటుందో అంతే బాగా అమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న 3 ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా చాలా బాగా చదువుకున్నారనుకోండి, అన్ని డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు, పాస్ అవగానే ఏమనుకుంటే చిటికలో ఉద్యోగం వస్తుందని వెళ్ళాం అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఏమర్థం అవుతుందిట, చదువుకోవడం చాలా ఈజీ, జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఎప్పుడు అర్థం అవుతుంది అది? ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే చదువుకున్నప్పుడు మనకు బోల్డ్ మంది టీచర్స్ హెల్ప్ చేస్తే అవన్నీ టీచింగ్స్ విన్న తర్వాత ఒకసారి ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నాం. కానీ ఇంటర్వ్యూలో మాత్రం అలా కాదు కదా, ఎవరినెవరు చూపించాలి, మనం చూపించాలి. ఈ 28 దేవతలు యాక్టివేట్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే గురువు ఏం చేస్తారు, మనకి మంత్రశక్తిని ఇస్తారు. ఆ శక్తితో మనం ఏమవుతున్నాం, ముందుకు వెళుతున్నాం. వెళ్ళేసరికి నాకంటే హీరో లేరని లోపలికి వెళ్ళగానే అనుకుంటాం. అప్పుడు మనం హీరో కాదు ఏమని తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక? జీరో. ఎందుకంటే మనకి ఏమి రాదని అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి అమ్మ మళ్ళీ తన పిల్లలు ఎప్పుడు డిగ్రేడ్ అవ్వకూడదు కదా, అందుకని ఏం చేసింది చూడండి, 4 వైపులా 4 దేవతలు పెట్టింది. ఈ 4 దేవతల్ని చతురాయుతం దేవతలు అని పిలుస్తారు. ఈ చతురాయుతం దేవతల యొక్క పని ఏంటి అంటే మనని లోపలికి పంపించడమే. ఈ 4 వైపులా, అంటే ఈ 4 గురువుల్లో ఏ గురువు గారి ద్వారా శ్రీయంత్రంలో ప్రవేశించినా సరే ఫస్ట్ మనకి కనిపించేది ఎవరు అంటే ఈ రెడ్ కలర్ స్క్వేర్ లా ఉంది చూసారా ఈ కార్నర్ లో, ఆయన పేరు ఏంటి అంటే గణపతి. మనకి తెలుసు గణపతి ఎలా తయారయ్యాడు అంటే ఒంటికి నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఆయన పేరు గణపతి అన్నారు. ఇక్కడ ఒంటికి నలుగు పెట్టుకోవడం అంటే ఏంటి, శరీరానికి పట్టిన మురికిని వదిలించుకోవడం. మన శరీరానికి ఏం మురికి పెట్టిందిట అంటే నేను మనం ఒక మురికి పట్టిందిట. ఆ మురికిని వదిలించుకుంటే తప్ప ఇంక దేన్ని కూడా మనం ఏం చేయలేం, యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఈ భూమికున్న శక్తి పేరు ఏంటిట, గురుత్వాకర్షణ శక్తి. అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే యాపిల్ పైకి విసిరితే కిందకి రావడం కాదు. దాని అర్థం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు గురువే. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు,
మనకు నేర్పించడానికి వచ్చారు. అప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలంటే మన బుర్రలో నేనని ఉండకూడదు. ఎందుకంటే నేనని ఎవరికి ఉంటుందో వాళ్ళ బుర్ర నిండా ఒకే ఆలోచన ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు అని. మనకు అన్నీ ఎప్పుడు తెలుసు? ఏం తెలుసుకోవట్లేదు కదా. ఆడికి వెళ్ళాక ఆ విషయం అర్థమవుతుంది. గడప శుభ్రంగా ఒంటికి నలుగు పెట్టి ఒక్కొక్క రంధ్రాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో దాని లోపలికి గణపతి ఎలా తయారయ్యాడంటే శివాశక్తుల యొక్క శక్తి. ఎప్పుడైతే శివుడు శక్తి లోపలికి వెళ్ళారో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు అన్న ప్లేస్లో అసలు నాకు ఏమీ తెలియదు, నాకు తెలుసున్నది ఎంతే, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది ఎప్పుడు అర్థమైందో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే మనం ఏదైనా కొత్తది నేర్చుకున్నాం అనుకోండి, వెంటనే బోర్డు మంది ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు అది ఎందుకు నేర్చుకుంటున్నావు, అసలు దానివల్ల ఇది నష్టం అవుతుంది, అది నష్టం అవుతుంది. మనకి ఎప్పుడు మంచి చెప్పరు, కానీ దానివల్ల మనం కోల్పోయేవన్నీ చెప్తారట. చెప్పేసరికి చాలామంది అక్కడ ఏమవుతారు? డ్రాప్ అయిపోతారు అందరి మాటలు విని. కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారట? డ్రాప్ అవ్వట. ఎందుకంటే మనం ఏమనుకున్నామో అది సాధించాలంటే అందరి మాటలు వినాలా, మన మాట మనం వినాలా? ఎందుకంటే ఎవరిపైన ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండాలి? మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉందో వీళ్ళందరూ చెప్పినవి మనం వింటామా? అంటే మన మీద మనకి నమ్మకం రావాలి అంటే ఏముండాలి? ఆ పనిలో మనకి ఏముండాలి? అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుందో అప్పుడు ఎవరు చెప్పినా మనకి ఏం అక్కర్లేదు. ఎందుకంటే మనకు అదేంటో తెలుసు. ఆ తెలిసి స్థితి రావాలి. కాబట్టి అక్కడ ఎవరిని పెట్టి చూడండి, ఆరెంజ్ కలర్ ఆ కార్నర్లో ఆయన ఎవరు అంటే సూర్య భగవానుడు. సూర్యుడు ఏం చేస్తాడు అంటే హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక. ఎవరికైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి పూర్తిగా కలుస్తుందో వాడికే ప్రాణశక్తి పెరిగి అర్థమవుతుందిట. ఏంటి అంటే అమ్మ అంటే ఏంటో. ఎందుకంటే అప్పుడు లేకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మామూలుగా లైఫ్లో ప్రాబ్లంలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సుఖం దుఃఖం రెండు కలిసే ఉంటాయి. కానీ ఎప్పుడైనా పూజ చేసిన వెంటనే ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే చుట్టాలు అందరూ వచ్చేసి ఏం చెప్తారు మనకి? అసలు దేవుడు ఉన్నాడా, నువ్వు ఇన్ని పూజలు చేసావు కదా, నీకు ఎందుకు కష్టాలు వచ్చాయి, ఇవన్నీ చెప్పగానే నిజంగా మనకు కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? నిజమే కదా, నేను ఇన్ని పూజలు చేశాను, నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి చాలామంది అక్కడ డ్రాప్ అయిపోతారు. కానీ మన కోరికకి దేవుడికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు, మన స్కూల్లో జాయిన్ చేస్తారు, స్కూల్కి పుస్తకాలు కొంటారు, ఫీజులు కడతారు, బస్సు ఎక్కిస్తారు, లేకపోతే వాళ్ళే తీసుకెళ్తారు తీసుకొస్తారు, ఇవన్నీ క్యారేజీలు కడతారు, అన్నీ చేస్తున్నారు. కానీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం ఎవరు చదువుకోవాలి? మళ్ళీ ఆ తర్వాత ఎగ్జామ్ ఎవరు రాయాలి? అవి మనమే చేయాలి కదా. అక్కడికి వెళ్ళాక సూర్యుడు ఎప్పుడైతే హృదయంలోకి వచ్చాడో అప్పుడు అర్థమవుతుందిట, దేవుడికి పూజ ఎందుకు చేస్తున్నాను అంటే నేను నిలబడటానికి శక్తి కావాలి. కాబట్టి మళ్ళీ నా డెస్టినీని చేరుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. అంటే ఎవరు కష్టపడాలని తెలుస్తుంది? నేనేం తెలుస్తుంది. అప్పుడు దేవుడిని మనం నిందించకూడదు. కోరికకి దేవుడికి సంబంధం లే. ఆ కోరికకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు దేవుడు. కానీ కష్టపడి దాన్ని సాధించాల్సిందైతే మాత్రం మనం ఏం తెలుస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో ఇంకెప్పుడు దేవుడిని ఏం అనుకోడదు. ఎందుకంటే కష్టపడలేదని అర్థం అనమాట. మనం దాన్ని సాధించలేకపోయామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు అర్థమైందో వెంటనే ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే బయట ఫ్రెండ్స్ అందరూ అయిపోతారు, లోపలే మనకి ఒక ఫ్రెండ్లీ ఎనిమి అంటే వాడే శత్రువు అనమాట. వాడు ఎవరు అంటే మన బుర్ర. ఎప్పుడైనా మనం చెప్పినట్టు వింటాడా? వాడు వినడు. అందుకని అక్కడ ఎవరిని పెట్టారంటే విష్ణుమూర్తి, నారాయణుడు. అందుకే నీరులా ఉంటుంది. నారాయణ అంటే నీరు అని అర్థం అనమాట, నీటికి అధిపతి. ఆయన ఏం చేస్తాడంట, బుర్రలో చేరి మన మైండ్, ఎందుకంటే ఆయన పేరులో ఒక పేరు ఉంటుంది మాధవ అని. మాధవ అంటే అర్థం ఏమిటి అంటే నిశ్శబ్దము అని అర్థం. ఎప్పుడైతే ఆ మాధవుడు వచ్చి మన బుర్రలో చేరాడో మనకి నిశ్శబ్దం ఎందుకు రాలేంటి అంటే మనకి ఒక క్లారిటీ ఉండదు లైఫ్లో. ఆ లేకపోవడానికి కారణం ఏమీ లేదు. అవునా కాదా, చైనా వద్దా, ఉందా లేదా, వీటిల్లోనే కొట్టుకుంటూ ఉంటాంట. ఇలా కొట్టుకుంటున్న మనకి లైఫ్లో ఒక క్లారిటీ ఎవరిస్తారు అంటే విష్ణుమూర్తి. అందుకే ఆయన్ని మావయ్య అంటే మాయా అని అర్థం అనమాట. మాయ అంటే ఎందుకంటే మనకి మావయ్య అవుతాడు కదా, పద్మనాభ సహోదరి అని అమ్మని అన్నప్పుడు. అందుకని ఆ మావయ్య ఏంటంటే మనలో ఉన్న మాయని తీసేస్తాడు. ఆ మాయ ఏమిటి అని అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసేసి అసలు నాకు ఏం కావాలి, ఏం చేయాలి, రెండూ తెలిస్తే చాలు కదా మన లైఫ్కి. అది అక్కడ అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైందో నేను ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాను అని అంటే ఈ 3 నిప్పుల గుండాలని దాటడానికి.
ఈ 3 నిప్పుల గుండాలు దాటాలి అంటే నేను అన్నది దాటలేనని తెలిసిపోయింది. అంటే నాకు ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి. ఇప్పుడు బుర్ర బాగా పనిచేస్తుంది క్లియర్గా. పనిచేస్తున్నప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అని ప్రశ్నిస్తే లోపల నేను చేరాలి అనుకుంటున్నది ఎవరిని అంటే అమ్మని. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ లైఫ్లో ఒకే ఒక్కళ్ళు సహాయం చేయగలరు. అది ఎవరంటే నాన్న మాత్రమే. ఆ ట్రయాంగిల్ ఎవరు అంటే శివయ్య. ఆయన ఏం చేస్తారు అంటే లోపలికి ఎలా వెళ్ళాలో చెప్తూ, ఆయన గురువులందరికీ గురువు కాబట్టి మనకి ఏంటి అంటే ఆ 3 అగ్నిగుండాలు ఏంటో చెప్పి లోపలికి పంపిస్తారు. ఆ 3 అగ్నులు ఏంటి అంటే మన లోపల ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. అంటే కామం అన్నది జ్ఞానం కింద. అంటే బోల్డ్ అని కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి, కానీ ఫుల్ఫిల్ చేసుకోవడం మాత్రం రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మనకున్న ప్రతి కోరికని ఎంత అందంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చో తెలుస్తుంది. ఎప్పుడైతే అర్థమైందో రెండో ఆవరణలోకి వెళ్ళిపోతాం.